ఇవాళ ఆహాస్వరాల ఆనందమాయ హొయ్యా తిత్తలాంగుతయ్య తక తిత్తలాంగుతయ్య పెదవుల్లో ఇవాళ ఎన్నో రకాల చిరునవ్వు చేరి హొయ్యా సూర్యుడివో చంద్రుడివో ఆ ఇద్దరి కలయికవో సారథివో వారధివో మా ఊపిరి కన్న కలవో విశ్వమంతా ప్రేమ పండించగా పుట్టుకైన ఋషివో సాటి వారికై నివంతుగా ఉద్యమించు కృషివో అందరిలో ఒకడైన మనిషివో సూర్యుడివో చంద్రుడివో ఆ ఇద్దరి కలయికవో సారథివో వారధివో మా ఊపిరి కన్న కలవో తిత్తలాంగుతయ్య తక తిత్తలాంగుతయ్య మనసంతా ఇవాళ ఆహాస్వరాల ఆనందమాయ హొయ్యా తిత్తలాంగుతయ్య తక తిత్తలాంగుతయ్య పెదవుల్లో ఇవాళ ఎన్నో రకాల చిరునవ్వు చేరి హొయ్యా
ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘనమైన అతి శ్రేష్టమైన ఉన్నతమైన నామమును బట్టి ఈ 2024వ సంవత్సరంలో ఈ 2వ మాసములో ఈ 13వ తారీఖు ఈ ఉదయకాల సమయంలో మీ పాదాలకు కృతజ్ఞత స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాం. పరిశుద్ధుడా నీకే వందనాలు, మహోన్నతుడా నీకే స్తోత్రాలు, సర్వాధికారిమైన మా దేవా నీకే వందనాలు, కృతజ్ఞత స్తోత్రములు 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 తండ్రి. ఈ భూమి మీద మీరు మాకు ఇచ్చిన ఆయుష్ ఆరోగ్యాన్ని బట్టి నేను స్తుతిస్తూ ఉన్నాము తండ్రి. మమ్మల్ని మేము తగ్గించుకొని మీ చిత్తానికి అప్పగించుకొని చుండగా అయా ఈ స్థలంలో మాకన్నా ముందు మీరుండి ఈ సభా ప్రాంగణము అదే విధంగా తండ్రి నూతన గృహాన్ని మీ రక్తంతో ప్రోక్షించి పరిశుద్ధపరిచి మీ పరిశుద్ధ పాదాలు ఈ స్థలమందు నూతన గృహమందు నిలపమని ప్రార్థిస్తూ ఉన్నాం. మేమైతే పాపులము, ఏమాత్రము అర్హత లేని వారము, నీవు పరిశుద్ధులకు పరిశుద్ధుడవు తండ్రి. ఈ దినమందు ఈ కార్యక్రమాన్ని మీ నామ మహిమార్థమై జయకరంగా జరిగించండి. అలాగే ప్రభువా మీ ప్రియ బిడ్డలు రాంబాబు గారిని, సహోదరి జయశ్రీని ఆ కుటుంబంలో మీరు జరిగిస్తున్నందుకు ఆ కుటుంబ పక్షాన నీ సేవకునిగా నీ పాదాల మీద పడి అయినా నిన్ను ముద్దాడుతూ ప్రార్థిస్తున్నాను తండ్రి. ఎంత గొప్ప దేవుడవయ్యా. అయ్యా ఈ లోకంలో వారు అనామకులుగా ఉండటం నీకు ఇష్టం లేక ఈ లోకంలో వారు పడిపోవుట సాధ్యము, ప్రార్థనలో పెనుగులాడితే పడిపోవుట సాధ్యము. ప్రభువా ప్రార్థన నేర్పయ్యా, ప్రార్థించకుండా ఉండలేనయ్యా. ప్రభువా ప్రార్థన నేర్పయ్యా, ప్రార్థించకుండా ఉండలేనయ్యా. నీ దీవెనకరంగా ఉండాలంటే నీ గృహంలో ఏముండాలి? నీ గృహంలో దీవెనకరంగా ఉండాలంటే ఆస్తి, కొంత ఆస్తి ప్రతులు ఇస్తారు. తండ్రి సంపాదించిందో లేదంటే ఇంకెవరు సంపాదించిందో ఆస్తి, గృహము
ఇవన్నీ కూడా తండ్రి ఆస్తియో లేదా తాత ఆస్తియో పుస్తకం ఎవరికి ఉంటే వాళ్ళది ఏముంటారు. కానీ భార్యని అంటే ఎవరు ఇవ్వాలంట? భార్యని ఎవరు ఇవ్వాలంట? సుబుద్ధిగా ప్రార్థించి ప్రదర్శించుకుంటారు. ఈ కార్యక్రమాన్ని జరిగించండి. ఇప్పుడు వరకు వర్తమానం ద్వారా రాష్ట్ర మాతో మాట్లాడిన వచ్చిన ప్రజలు కూడా మరి జ్ఞాపకం నింపండి. ఈ రాష్ట్రం కూడా ఈ స్థలంలో ఉండగా పరలోకం నుండి ఆత్మాభిషేకము ఈ రాష్ట్రంలో అందరూ గమనించండి. ప్రార్థించి రిపరికలు చేస్తూ కూడా ప్రారంభం నుంచి ముగింపు వరకు మీరు తోడున్నాడు. మీ రక్తాన్ని పరీక్షించండి. ప్రతి గదిని కూడా మీరు పరిశుభ్రపరిచి మీ బిడ్డలకు మీ ఆశీర్వదకరంగా మలిచిందని మీ నామానికి సమస్తం అప్పగించుకుంటూ యేసు పరిశుద్ధ నామములో వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ఇశ్రాయేలు సైన్యమునకు పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో నుండి 29వ అధ్యాయము పరిశుద్ధ గ్రంథంలో నుండి ఇర్మియా గ్రంథం 29వ అధ్యాయము 4 నుంచి 7వ వచనం వరకు ఉన్న వాక్య భాగాన్ని చదువుకుందాం. ఇర్మియా గ్రంథం 29వ అధ్యాయం. మరి మన మధ్యలో ఉన్న మరి దైవజనులు జాన్ బాబాయ్ గారు చదివి ఈ స్థలం మందు ప్రార్థన చేస్తారు. 29వ అధ్యాయము ఇర్మియా గ్రంథం 29 4వ వచనం నుండి 7వ వచనం వరకు ఉన్న వాక్య భాగాన్ని చదివి సహాయం చేస్తారు. దేవుని వాక్యం చదువుకుందాం. ఇశ్రాయేలు దేవుడు సైన్యములకు అధిపతి యెహోవా తన ప్రేరణ చేత బబులోనులకు చెర తీసుకొని పోబడిన వారందరికీ ఇలాగ సెలవిస్తున్నారు. ఇల్లు కట్టించుకొని వాటిలో నివసించుడి, తోటలు నాటి వాటి ఫలములు అనుభవించుడి, పెళ్లిళ్ళు చేసుకుని కుమారులను కుమార్తెను కనుడు. అక్కడ ఏమీ మీకు తక్కువ లేకుండా అభివృద్ధి పొందుటకై వారు కుమారులు కుమార్తెను కనున్నట్లు మీ కుమారులకు పెళ్లిళ్ళు చేయుడి, మీ కుమార్తెలకు పురుషులను సంపాదించుడి. నేను మిమ్మల్ని చెరగొని పోయిన పట్టణం యొక్క క్షేమము కోరి దాని కొరకు యెహోవాను ప్రార్థన చేయుడి. దాని క్షేమము తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ నామములో తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ నామములో ఈ బెడ్రూమ్ను నీకు ప్రతిష్ఠిస్తున్నాము తండ్రి. ఆమేన్. అమ్మగారు చదివి సహాయం చేస్తారు. 127వ అధ్యాయం కీర్తనల గ్రంథం 127వ అధ్యాయం మొదటి నుంచి చివరి వరకు. యెహోవా ఇల్లు కట్టించని ఎడల దాని కట్టువారి ప్రయాసకు వ్యర్థమే. యెహోవా పట్టణమును కాపాడని ఎడల దాని కావలి కాయు వారు మేలుకొని ఉండుట వ్యర్థమే. మీరు వేకువనే లేచి చాలా రాత్రి అయిన తరువాత పండుకొనుచు కష్టార్జితమైన ఆహారం తినుచుండుట వ్యర్థమే. తన ప్రియులు నిద్రించుచుండగా ఆయన వారికి ఇచ్చుచున్నాడు. కుమారులు యెహోవాను గురించి స్వాస్యము, గర్భఫలము ఆయన ఇచ్చు బహుమానమే. యవన కాలమందు పుట్టిన కుమారులు బలవంతుని చేతిలోని బాణములు. మా తండ్రి, ప్రేమ నమ్మకం కలిగిన మా యేసయ్య, నీ వందనాలు స్తోత్రములు నాయన.
కృపగలిగిన దేవుడా నీ వందనాలు స్తోత్రం. అత్యున్నత సింహాసనంపై నుండి నిత్యమునైన పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడని గాన ప్రతి గానములతో ఆరాధింపబడుతున్న మా తండ్రి నీ వందనాలు స్తోత్రం. ఇదిగో నీ బిడ్డలనైనా, ఇదిగో రాంబాబును బట్టి నాయన, జయశ్రీని బట్టి, వారికి ఇచ్చిన కుమారులను బట్టి నాయన, వారికి ఇచ్చిన రక్త సంబంధులను బట్టి కూడా నాయన మేము ప్రార్థన చేస్తున్నాం తండ్రి. అయ్యా ఈ గృహ ప్రవేశానికి వచ్చిన ప్రతి కుటుంబాన్ని, ప్రతి బిడ్డను మీరు దీవించండి. ఎవరికైతే నాయన గృహము లేదో వారిని కూడా నాయన గృహము కట్టుకునే సామర్థ్యతను మీరు దయచేయండి. ఇదిగో నాయన మొట్టమొదటి నీ దాసుడు నాయన, ఇదిగో ప్రభు ఈ గృహ ప్రవేశానికి రిబ్బన్ కటింగ్ చేస్తున్నారు. ఆ యొక్క గదిని మీరు దీవించండి, మీరు ఆశీర్వదించండి. ఇదిగో నీ దాసుడు నాయన ఈ రూమ్ నాయన, ఈ బెడ్రూమ్ నాయన ఇదిగో ప్రతిష్టాపన చేశారు ప్రభు. ఇదిగో నాయన ఈ రూమ్ కూడా మీరు దీవించండి, మీరు దైవజనులు మరి యేసుబాబాయ్ గారి యొక్క గృహాన్ని బెడ్రూమ్ నిమిత్తమై రిబ్బన్ కట్ చేసి ప్రభునామంలో ప్రతిష్ఠిస్తారు. తండ్రి యొక్క కుమారుని యొక్క పరిశుద్ధ నామంలో మరి యొక్క ప్రతిష్ఠ. ఆమేన్. అందరూ చప్పట్లు. నన్ను వెతకని వారికి దొరికినంటివి ఇశ్రాయేలు సైన్యములకు ముందు నడచిన దైవమా, ఇశ్రాయేలు సైన్యములకు ముందు నడచిన దైవమా, నేడు మాతో కూడా నుండి మమ్ము నడిపించుము. కీర్తనల గ్రంథంలోని 15వ అధ్యాయం 1 నుంచి 5 వరకు ఉన్న లేఖన భాగాలు 2 కూడా చదివి ప్రార్థన చేసుకుందాం. ఈ స్థలంలో కీర్తన గ్రంథం 128వ అధ్యాయము 1 నుంచి చివరి వరకు ఉన్న వాక్య భాగాలు చదువుదాం. మరి చదువు యేసుబాబాయ్ గారు చదివి సహాయం చేస్తారు. కీర్తనలు 128వ కీర్తన మొదటి నుంచి ఆఖరి వచనం వరకు చదువుకున్నాం. యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవల యందు నడుచువారు ధన్యులు. నిత్యముగా నీవు నీ చేతులు కష్టార్జితమును అనుభవించెదవు. నీవు ధన్యుడివు, నీకు మేలు కలుగును. నీ లోగిట నీ భార్య ఫలించు ద్రాక్షవల్లి వలె నుండును. అయ్యా మీరు మమ్మల్ని ఎంతగానో జ్ఞాపకం చేసుకుని దినాన్ని చూస్తే కృపనిచ్చేవయ్యా నీకు స్తోత్రాలయ్యా. అయ్యా ఎన్నో నెలల నుంచి ప్రార్థిస్తుండగా నా ప్రభా ఈ రోజున మీరు జ్ఞాపకం చేసుకుని నా తండ్రి ఇటు రీతిగా మీరు మాకు ఇచ్చిన విధానంలో కొరకే నీకు స్తోత్రాలయ్యా. అయ్యా మొదటిగా ప్రార్థన నుంచి ఇప్పటి వరకు మీరు తోడుగా ఉన్నారు ప్రభా. అయ్యా సేవకులు చేసిన ప్రార్థన కూడా నువ్వు ఆలకించాలని ప్రభా. అయ్యా ఇదిగో ఆయన చేస్తున్న ప్రతి సహాయం కూడా అధ్యాయం 1 నుంచి 6 నుంచి Thank you.
తండ్రి ప్రేమ నమ్మకం కలిగిన మా యేసయ్య నీ వందనాలు స్తోత్రములు నాయన. ఇదిగో ప్రభా, ఇదిగో నీ బిడ్డలనైనా, ఇదిగో రాంబాబుని జయశ్రీని బట్టి, వారికి ఇచ్చిన గర్భఫలములు నాయన, ఇద్దరు కుమారులను బట్టి మేము ప్రార్థన చేస్తున్నాము తండ్రి. నీ వందనాలు స్తోత్రములు నాయన. అయ్యా ఇదిగోనైనా గర్భఫలం నీవు ఇచ్చే బహుమానం అని చెప్పావు తండ్రి. ఇచ్చిన గర్భఫలమును మీరు దీవించండి, మీరు ఆశీర్వదించండి. అయ్యా ఇదిగో ఈ గృహము కట్టుకోవటానికి నాయన నీ బిడ్డలకి కలగజేసిన సామర్థ్యతను బట్టి నాయన దీవిస్తే గృహంలో నుంచి బయటికి వెళ్ళేటప్పుడు కూడా దీవిస్తానని చెప్పావు తండ్రి. గృహము లోపలికి వచ్చేటప్పుడు కూడా దీవిస్తానని చెప్పావు తండ్రి. పిండి పిసికే తొట్టిని కూడా దీవిస్తానని చెప్పావు తండ్రి. నీ వందనాలు స్తోత్రములు. ఈ దినము నుంచి నాయన ఈ గృహంలో సమస్తము సమృద్ధి పరిచి నాయన మీ దీవెనలతో మీ ఆశీర్వాదములతో నింపండి నాయన. నీ వందనాలు. ఈ గృహము చుట్టూ మీ దేవదత్తులు ఉంచండి. ఈ గృహము చుట్టూ నీకు అగ్ని కంచి వేయండి. ఏ దుష్టుడు కానీ దురాత్మ కానీ అధికారం లేకుండా మీరు దూరపరిచి మీ కౌగిలిలో భద్రపరుచుకొని ఈ గృహంలోనైనా సర్వ సమృద్ధిని మీరు దయచేయండి. మీ కృపాక్షేమములు బిడలతో సమస్తమునైనా సమృద్ధి మీరు అనుగ్రహించి నీ నామాన్ని బయట తెచ్చుకోండి. ఈ ప్రార్థనలు ఏకీభవించి నీ దాసులను బట్టి నాయన, వచ్చిన బంధువులను బట్టి, స్నేహితులను బట్టి కూడా వారిని కూడా మీరు దీవించండి నాయన. వారికి కూడా నాయన ఏవైతే పదవులు ఉన్నాయో అయ్యా ఈ ప్రార్థన ద్వారా నాయన రాంబాబును తన సతీమణి ఇద్దరు కుమారులను దీవించి ఆశీర్వదించండి ప్రభువా. నూతన ఆశీర్వాదాలు, నూతన దీవెనలు సమృద్ధిగా తెచ్చండి. కుటుంబానికి ఏ కొదువు లేకుండా చేయడం తండ్రి. ప్రభా ఈ దినం నుంచి తండ్రి నీ దోతని స్థలం ఉంచమని ప్రార్థన చేస్తున్నాను. యెహోవా యందు భయభక్తుల వారి చుట్టూ ఆయన దోత కావలిని రక్షించని వాగ్దానం చేశాడు తండ్రి. ఈ వాగ్దానాన్ని ఈ బిడ్డల పట్ల నెరవేర్చమని ప్రార్థన చేస్తున్నాను. సదా నీ ఆశీర్వాదాలతో నింపి నడిపించి కాపాడాలి అయ్యా. ఎందరైతే అడుగు పెట్టారో, ఎందరైతే కార్యక్రమానికి వచ్చారో వారందరి జీవితాలు ఆశీర్వాదం తెచ్చారు. ప్రియ ప్రభువుని యేసు నామం పేరిట అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. తండ్రిని యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము సహాయము రాంబాబు గారికి, జయశ్రీ గారికి, వారి కుమారులు ఇరువురు కళ్ళకి కాటుక ఎట్టుకొని, కాళ్ళకి పట్టీలు కట్టుకొని, చెవులకు కమ్మలు ఎట్టుకొని, చేతికి గాజులు వేసుకొని, సిలుకు చీర కట్టుకొని, సెంటు గట్రా కొట్టుకొని, కొత్తగా ముస్తాబయ్యా, ఎప్పుడెప్పుడు వస్తావయ్యా, నిన్ను చూడకుంటే గుండె కొట్టుకోదయ్యా. బంగారా బంగారా బుల్లెట్టెక్కి వచ్చేరా, బంగారా బంగారా నువ్వంటే పడి పడి చేస్తారా, బంగారా బంగారా బుల్లెట్టెక్కి వచ్చేరా, బంగారా బంగారా నీ వెంటే లేచి వస్తారా. చీరకు కుచ్చిళ్ళలాగా, జడకి రిబ్బనులాగా ఉంటావా ఉంటావా, తోడుగా ఉంటావా. ముదికి ముడుపులాగా నడుముకి మడతలాగా నీతోనే ఉంటాగా వదలనట్టాగా. అంటుకుపోతావా నా ఒంటికి అత్తరులా, సిగ్గైపోతావా నా చెంపకి సువేసువాలా. నీకింకా ఇంకా ఏం కావాలో చెప్పవే ఇల్లాలా. మళ్ళీ మళ్ళీ పుట్టేద్దామా మొగుడు పెళ్ళల్లా. అది జరగండి, కొంచెం లోపల జరిగితే వీడియో కూడా వచ్చింది. ఈ రెండు దగ్గర తీయండి. ప్రార్థన. సకల ఆశీర్వాదములకు కారణభూతున్నటువంటి మా ప్రియ పరలోక తండ్రి, ఈ నామములకు వేలాది వందనాలు తండ్రి. రాంబాబుకి ఇచ్చినటువంటి ప్రియ కుమారులిద్దరికీ ప్రార్థన చేస్తున్నాను. అయ్యా వారి యొక్క తల్లిదండ్రుల తండ్రి ప్రత్యేకంగా మావి గారు తీసుకొచ్చినటువంటి బంగారు ఉంగరాల కొరకు ప్రార్థన చేస్తున్నాను.
అయ్యా నీవు ఇచ్చినటువంటి ఆశీర్వాదాన్ని వారి జీవితాలతో కాపాడుకుని సహాయం చేయండి. వారి యొక్క బిడ్డల జీవితాలను ఆశీర్వాదకరంగా చేయండి. నీ నామములకు స్తుతి చెల్లిస్తున్నాం, మహిమ చెల్లిస్తున్నాం, ఘనత చెల్లిస్తున్నాం. నీ ఆశీర్వాదాలు నీ మేలులు నిండారుగా దయచేయమని యేసు నామం ప్రార్థిస్తున్నాం. అమ్మకే అమ్మయ్యానుగా నడిపించిన మా నాన్నకే నాన్నయ్యానుగా. ఒకరిది కన్ను ఒకరిది చూపు ఇరువురి కలయిక కంటి చూపు. ఒకరిది మాట ఒకరిది భావం ఇరువురి కదలిక కదిపిన కథ ఇది ప్రేమ ప్రేమ తిరిగొచ్చే తీయగా. ఇది ప్రేమ ప్రేమ ఎదురొచ్చే హాయిగా. ఇది మనసుని తడిపిన చూడు కన్నులతో నేను చిన్నోడిలా కలగలిసిన ఎగసిన బిగిసిన కథ ఇది ప్రేమ ప్రేమ తిరిగొచ్చే తీయగా. ఇది ప్రేమ ప్రేమ ఎదురొచ్చే హాయిగా. ఇది మనసుని తడిపిన క్షణము కదా. తుడిచిన వేలికి కోవెల కడుతున్నా జోలలు నాకే పడరుగా. ఆ జాలిని మరచి పోలేనుగా. నిరూపిన ఆ ఊయల నా హృదయ పులయలలో పదిలము కదా. ఇది ప్రేమ ప్రేమ తిరిగొచ్చే తీయగా. ఇది ప్రేమ ప్రేమ ఎదురొచ్చే హాయిగా. ఇది మనసుని తడిపిన క్షణము కదా. మండిపోగిన నీలి మబ్బు కోసం తరలింది తనకు తానే ఆకాశం పరదేశం. శిఖరపు అంచు నుంచి నేల జారిపోగిన నీటి చుక్క కోసం విడిచింది చూడు నగమే తన వాసం వనవాసం. భైరవుడో భార్గవుడో భాస్కరుడో మరి రక్కసుడో రక్షకుడో దక్షకుడో పరీక్షలకే సుశిక్షితుడో. నడిచొచ్చే నర్తన సౌరి పరిగెత్తే పరాక్రమ శైలి. హలాహలం భరించిన హృదయుడో విడు
అడుగుల బుల్లెట్టు విడు ధైర్యం విసిరిన రాకెట్టు విడు ఆరడుగుల బుల్లెట్టు విడు ధైర్యం విసిరిన రాకెట్టు మార్చుకొని ప్రభవించే సూర్యుడికి తన తూర్పు పరిచయమే చేస్తాడు రావణుడో రాఘవుడో మనసును దోచే మానవుడో సైనికుడో శ్రామికుడో అసాధ్యుడు వీడురో విడు ఆరడుగుల బుల్లెట్టు విడు ధైర్యం విసిరిన రాకెట్టు The biggest party, Boss Party. నువ్వు లుగేసుకో, నువ్వు షర్ట్ వేసుకో, నువ్వు కచ్చిప్ కట్టుకో, బాస్ వస్తుండు, నువ్వు లైట్లు వేసుకో, నువ్వు కలర్ మార్చుకో, నువ్వు సౌండ్ పెంచుకో, బాస్ వస్తుండు. డీజే వీరయ్య క్లబ్బుల్లోన పార్టీ అంటే శర మామూలే హౌస్ పార్టీ అంటే అసలు కొత్తగా ఉండదు ఏమూలే బీచ్ పార్టీ అంటే అసలు రీచ్ పెద్దగా ఉండదులే క్రూజ్ పార్టీ అంటే అసలు మాస్ పెద్దగా పండదులే నా బొట్టే ఎక్కువ డీజే నాకు బొమ్మాట పార్టీ నా బొట్టే ఎక్కువ డీజే నాకు పగులుంది పార్టీ డీజే వీరయ్య నువ్వు బాటిల్ అందుకో, నువ్వు గ్లాస్ అందుకో, నువ్వు సొక్కేసుకో, బాస్
వచ్చిండు కిక్కిచ్చిండు హోటల్లో నా పార్టీ అంటే హీటే ఉండదు ఎందుకులే గల్లీలో నా పార్టీ అంటే సిల్లి సిల్లి గుంటదిలే టెర్రస్ మీద పార్టీ అంటే ప్రైవసీ అసలు ఉండదులే బెడ్ హౌస్ పార్టీ అంటే రెండే చాలా అవుతదిలే మరి where is the party? Also where is the party? నా పొట్టే ఎక్కువ డీజే నాకు బొమ్మంటు పార్టీ మరి where is the party? Also where is the party? నా పొట్టే ఎక్కువ డీజే నాకు పగలుంది పార్టీ నువ్వు టప్పందుకో నువ్వు ఢోల్ అందుకో నువ్వు బోర్ అందుకో బాస్ వచ్చిండు రఫాడిస్తుండు మరి where is the party? Also where is the party? నా పొట్టే ఎక్కువ డీజే నాకు బొమ్మంటు పార్టీ మరి where is the party? Also where is the party? నా పొట్టే ఎక్కువ డీజే నాకు పగలుంది పార్టీ డీజే వీరయ్య మాట పెడుసైనా మనసులో వెన్న రాయిలా ఉన్నవాడిలోన దేవుడెవరికి తెలుసును నాకన్నా సూసేకి అగ్గిరవ్వ మాదిరి ఉంటాడే నా సవే మెత్తాని పత్తి పువ్వుల మరి సంటాడే నా సవే ఎర్రబడ్డ కళ్ళలోన కోపమే నీకు తెలుసు కళ్ళలోన చెమ్మ నాకే తెలుసు కోరమీసం రుబ్బుతున్న రోషమే నీకు తెలుసు మీసమెనక ముసురుకున్న ముసినవ్వు నాకు తెలుసు అడవిలు పులిలా సరసర సరసర చిల్లరే గడమే నీకు తెలుసు అలసిన రాత్రి ఒడిలో చేరి కలవాచడమే శ్రీకి తెలుసు సోసేకి అగ్గిరవ్వ మాదిరి ఉంటాడే నా సమే మెత్తాని పత్తి పువ్వుల మరి సంటోడే నా సమే గొప్ప గొప్ప ఇనాములనే ఇచ్చి వేసే నవాబు నన్ను మాత్రం చిన్ని చిన్ని ముద్దులడిగే గొరువు పెద్ద పెద్ద పనులు ఎట్టే చక్క పెట్టే మగాడు వాడి చొక్క ఎక్కడుందో వెతకమంటాడు చూడు బయటికి వెళ్ళి ఇద్దరెందరినో ఎదిరించేది దొరగాడు నేనే తనకి ఎదురెళ్ళకుండా బయటికి వెళ్ళరు శ్రీవాడు సోసేకి అగ్గిరవ్వ
సెకనుల ముల్లే కంటకి కదిలిందే నీతో ఉంటే కరిగే కాలం నువ్వు లేకుంటే కథలను అంటూ నెలలో ఉండే తేదీ కూడా ఏడాదయ్యిందే హైలెస్సా హైలెస్సా నీ వైపే తెరచాపను తిప్పేసా హైలెస్సా హైలెస్సా నువ్వు వస్తావని ముస్తాబై చూసా గాల్లో ఎగిరొస్తా మేఘాల్లో తేలొస్తా నీ ఒళ్ళో వాలేదాకా ఉసురు ఊరుకోదు రాసా రంగులతో ముక్కేసా చుక్కలతో నిన్నే చూసేదాకా కనులకు నెత్తుర కనబడదు నీ పలుకే నా గుండెలకే అలల చప్పుడనిపిస్తుంది ఈ గాలి వీస్తుంది నీ పిలుపులే హైలెస్సా హైలెస్సా నీ వైపే తెరచాపను తిప్పేసా హైలెస్సా హైలెస్సా నువ్వు వస్తావని ముస్తాబై చూసా ప్రాణం పోతున్నట్టు ఉందే నీ మీదొట్టు కల్లో ఉండే నువ్వు కళ్ళకెదురుగుంటే నీలా నింగి అంటూ తేడా లేనట్టు తారల్లోనే నడిచాను నా పక్కన నిలబడితే ఏ వెంగాలేని ప్రేమలో ప్రేమ అన్నదే ఉండదులే తీరాక తీరేగా ఈ వేదనలే హైలెస్సా హైలెస్సా నీకోసం సంద్రాలే దాటేసా హైలెస్సా హైలెస్సా నీకోసం ప్రేమంతా పోగేసా ఏమైందో ఈ వేళ ఈ గాలి రంగులేవో చల్లిందా అందమైన ఊహేదో మదిలో వాలి అల్లరేదో చేసిందా మెత్తనైన నీ పెదవులపై నా పేరే రాశావా నే పలికే భాషే నువ్వే అవే వన్నెలా హో రెండు కన్నులతి గుండెలపై నీ చూపే గీశావా ఆగితే దాటి అడుగునైనా విడువలేనే నేనిలా ఆనందమా ఆనందమదికే ఏ మందమొలికే ఈ నవ్వున గుండె గదికే వెలుగే వెన్నెలా ఆనందమా ఆనందమదికే ఏ మందమొలికే ఈ పిలుపున అడుగునదికే పొంగే వరదలా
వేళ మెరిసే కను చివరలే మిణుకుల్లా విసరకు నువ్వే నీ చూపులే మెరుపుల్లా మెరిసెనా మెల్లగా దారిలోన మల్లెలవాన కురిసెనా ధారగా రంగు రంగు తారలతోన వీణలై క్షణాలిలా స్వరాలు పూసేనా ఓ ప్రేమలో ఓ నిమిషమే యుగాలు సాగేనా ఆనందమా ఆనందమదికే ఏ మందమొలికే ఈ నవ్వున గుండె గదికే వెలుగే వెన్నెలా ఆనందమా ఆనందమదికే ఏ మందమొలికే ఈ పిలుపున అడుగునదికే పొంగే వరదలా చెండు తెచ్చా భోగాపురం సెంటు తెచ్చా కళ్ళకేమో కాటుక తెచ్చా వడ్డాణం నీ నడుముకిచ్చా నక్షత్రాల తొట్టి తెచ్చా తానాలాడ పన్నీరిచ్చా వానవిల్లు చీరా తెచ్చా కట్టుకున్న నిన్ను మెచ్చా కంటి నిండా నిద్దారంటూ రాని అవ్వు నీ నవ్వులే పట్టి కింద చెరుకులాగా పిండేస్తాంది నీ వెన్నెలే ముంజకాయ పెదాలతో ముతి పళ్ళ చికేళ్ళతో గుట్టుగా అరమని గుంజేస్తానే నీ అందమే రంజితమే హే రంజితమే హే రంజితమే రంజితమే వయసు వాస్తు రంజితమే సున్నితమే సున్నితమే నీ సొగసు కాస్త సున్నితమే అరే రంజితమే రంజితమే వయసు వాస్తు రంజితమే సున్నితమే సున్నితమే నీ సొగసు కాస్త సున్నితమే పడకవే పడుచు మనసు సకరమే సకరమే ఇతర చెదర కొట్టిన తడుపు సితరమే సితరమే బొట్టు మల్లె చెండు తెచ్చి భోగాపురం సెంటు తెచ్చి కళ్ళకే మొగాడుకనిచ్చి వడ్డాణం నా నడుముకిచ్చి ఉయ్యలు ఉల్లాసమై కిరి బిక్కిరి చేసేసినావే ఉన్నపాటు ఉర్రు తలై చకిలి గింతలు పెట్టేసావే రంజితమే యా రంజితమే కుదురైన కుందనాల చందమామ వచ్చావే అరుదైన అందాలతో ఎంతో నచ్చావే హే మురిపాల ముద్దులతో మూట గట్టి తెచ్చావే సొగసార పిల్లగడ్డి అల్లాడించావే అబ్బాయి అబ్బాయి ఇది ఎప్పుడన్నాలే ఇది నీ సన్నాయి ఇది ఎక్కడన్నాలే అమ్మాడి కుమ్మాడి కవ్వించకే కుర్రాడి ఆ మూడు ముళ్ళు వేసానంటే తెల్లవాళ్ళు కల్లో నవే రంజితమే హే రంజితమే హే రంజితమే రంజితమే వయసు వాస్తు రంజితమే సున్నితమే సున్నితమే నీ సొగసు కాస్త సున్నితమే నువ్వు సీతవైతే నేను రాముడినంట నువ్వు రాధవైతే నేను కృష్ణుడినంట నువ్వు లైలావైతే నేను మజ్నూనంట నువ్వు జూలియట్ అయితే నేనే రోమియోనంట రాయ 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 చేసేద్దాం లోపో చేసేద్దాం లవ్వో రాకింగ్ కాంబో అంటానా గ్రేసు నీ నవ్వో
నీ నవ్వు నువ్వు గువ్వవైతే నేను గోరింకంట నువ్వు రాణివైతే మై నేమ్ ఇస్ రాజు అంట నువ్వు హీరోయిన్ అయితే నేనే హీరోనంట నువ్వు శ్రీదేవ్ అయితే అయితే నేనే చిరంజీవి అంట రాయే 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 చేసేద్దాం లోపో రాకింగ్ కాంబో అంట నా గ్రేసు నీ నవ్వు రాయే 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 చేసేద్దాం లోపో రాకింగ్ కాంబో అంట నా గ్రేసు నీ నవ్వు హే గోదారి గట్టు మీద రామసలకావే ఓ కోరింటా కెట్టుకున్న సందా మామావే గోదారి గట్టు మీద రామసలకావే కోరింటా కెట్టుకున్న సందా మామావే ఊరంతా చూడు ముసుగే తన్ని నిద్రపోయిందే ఆరాటాలన్నీ తీరకపోతే ఏం బాగుంటుంది నాకంటూ ఉన్న ఒకే ఒక్క ఆడదిక్కురే నీతోటి కాకుండా ఆ బాధలు ఎవరికి చెప్పుకుంటారే గోదారి గట్టు మీద రామసలకనే గీ పెట్టి గింజుకున్న నీకు దొరకనే విస్తరి ముందేసి పస్తులు పెట్టావే తీపి వస్తువు చుట్టూ తిరిగే ఈగను చేశావే చీచీ సిగ్గలేని మొగుడు కారండాయ్ గుయ్ 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 అంటూ మీదికి రాకండా వై గంపెడి పిల్లలతో ఇంటిని నింపావే సాపాదిండు సంసారాన్ని మేడెక్కించావే ఇరుగు పొరుగు ముందు సరసాలు తండా రాకెట్టి పడుకోరే కుక్కలాగా మీ వాళ్ళు ఏం చేస్తాం ఎక్కేస్తాం మిట్టాగే డాబాలు పెళ్ళయి సన్నాళ్ళే అయినా కానీ వస్తారు తగ్గేదే లేదంటూ నా కొంగనికే పడుతుంటారు హే గోదారి గట్టు మీద రామసలకావే గోరింట కెట్టుకున్న సందా మామావే Hey, hey. La 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 la. Hey, hey, hey. La 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 la. కొత్త కొక్కేమో కన్నే కొట్టిందే తెల్లారేలోగా తొందర పడమని చెవిలో చెప్పిందే ఈ మాత్రం ఇంతే ఇస్తే సంటే కొట్టేనా ఓ రెండు మూరల మల్లెల చేతికి చుట్టేనా ఈ అల్లరి గాలేమో అల్లుకు పొమ్మందే మాటలతోటి కాలక్షేపం మానేమంటుందే అబ్బబ్బా కబడ్డీ కబడ్డీ అంటూ కూతకు వచ్చేనా ఏమంటావు జీవాలు మళ్ళీ ఎప్పుడో అవకాశం ఎంచక్కా బాగుంది చుక్కల ఆకాశం అసోసి ఇల్లారా బాగుందే నీ సహకారం ముద్దులతో సరిపెద్దాం నీకు నాకు మధ్యన దూరం గోదారి గట్టు మీద రామసలకనే లా లా లా. నీ జంట కట్టుకున్న సందమామనే లా లా లా.
బుద్ధైతాంది రాజిగో మాట్లాడ బుద్ధైతాంది రాజిగో చెయ్యి పట్ట బుద్ధైతాంది రాజిగో ముద్దు పెట్ట బుద్ధైతాంది రాజిగో అట్ట అంటుంటే మస్తుందేమో పిల్లో లవ్వు తన్నుకు వస్తుందే టన్నుల్లో భూమి పూజ చేసుకుంటే బుక్కల్లో గొప్ప కోడు కట్టుకుంటే కౌగిల్లో నిన్ను చూస్తే ఎట్లా ఉంటాది గుండె గట్టిగా కొట్టేసుకుంటాది నన్ను చూస్తే అట్టే ఉంటాది దిల్లు డీజలు పెట్టేసుకుంటాది తిరగాలో గింగిరాలో నా చేతి మీద వాలి ఫుగాలే బియ్యాలో చంపాలో నువ్వు చెమట చుక్కలు లెక్క పెట్టాలే ఇయ్యాలో రోజు మార్చాలి రా చేతి గాజులు నల్లి మూలాలి రా సన్న జాజులు పట్టు పట్టినట్టు చేస్తే తప్పులు పట్టే మంచంకే పుట్టే నొప్పులు నిన్ను చూస్తే ఎట్లా ఉంటది గుండె గట్టిగా నన్ను సుత్తే అట్టే ఉంటాది దిల్లు డీజేలు పెట్టేసుకుంటాది తిరగాలో అట్టింట్లో పుట్టింట్లో నువ్వు కమల పిల్లలెత్తుకోవాలో నట్టింట్లో ఎన్ని ఎన్ను గాని సంటిపోరండే ఓ పిల్లో నీ వల్లో నీ గొంతు పట్టుకొని ఉంటాలే నూరేళ్ళో నువ్వు తిప్పుతూ ఉండరా మీసాలు ఏ తప్పుతూ ఉంటా మసాలు అయితే నిద్రలో మానేసి తెల్లాలు ఇంకా చెత్తర్లో చేద్దామే తిరణాలు నిన్ను చూస్తే ఎట్నో ఉంటాది గుండె గట్టిగా కొట్టేసుకుంటాది నన్ను చూస్తే అట్టే ఉంటాది దిల్లు డీజేలు పెట్టేసుకుంటాది నిన్ను చూస్తే ఎట్నో ఉంటాది గుండె గట్టిగా కొట్టేసుకుంటాది నన్ను చూస్తే అట్నే ఉంటాది దిల్లు జాజి మూరా తెస్తా సోమవారం మల్లె పూల మూరా తెస్తా మంగళవారం అరే బంతి పూల మూరా తెస్తా బుధవారం అరే గుత్తి పూల మూరా తెస్తా గురువారం చేసా చేసా సన్నా జాజి మూరా తెస్తా సోమవారం